హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తూ అనుడేకి మీరు ఘన స్వాగతం. ఈరోజు నేను కూరగాయలు ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను, ఏ విధంగా వారానికి సరిపడేటట్టు, లేదంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మురిగిపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. అలాగే చూడండి, ములక్కాడలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అలాగే బీట్రూటు, అలాగే మెంతం కూర చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఇదిగో చూడండి, ఇది పెద్ద కట్ట అండి. ఇది ఇలా ఇవన్నీ ఎలా ఒలుచుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆకు పాడు కాకుండా ఒక 15 రోజులైనా ఆకులు కూడా పాడు కాకుండా అనేది చూసుకుంటాము. 15 రోజుల వరకు మనం ఏ కూరగాయైనా తినేసేయాలండి. ఆ తర్వాత తినకూడదు, ఎక్కువ స్టోర్ అనేది ఉండకూడదు. దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయండి. ఇదిగో చూడండి, ఇది పాలకూర. ఈ విధంగా మేము అన్ని అంగట్లో నుంచే తెచ్చుకుంటాము. ఇవి చూడండి, ఇవి సపరేట్ చేయడానికే దాదాపు చాలా టైం పడుతుంది. ఇదిగో చూడండి, ఈ టమాటాలు చూడండి ఎంత. టమాటాలు కూడా కొన్ని పండు తీసుకోవాలి, అలాగే కొన్ని మధ్య రకంగా తీసుకోవాలి, అలాగే కొన్ని కచ్చివి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే పండు ముందు చేసుకుంటాము, కొంచెం మధ్య రకంగా ఉన్నవి మనం వాడుకున్న కొద్దీ అవనేవి అలా వచ్చేస్తూ ఉంటాయి. అన్ని పండువి తీసుకోకూడదు. ఇదిగో చూడండి, నేను పచ్చిమిరపకాయల కాడలు కూడా తీసి పెట్టుకున్నాను. ఏ కూరగాయ కా కూరగాయ ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో. ఇవి రైతుల దగ్గర నుంచి తెచ్చినవి కదండి, అందుకోసమే ఈ అదృష్టం అయితే మాకైతే ఉందండి. ఇదిగో చూడండి, నేనైతే బీట్రూట్ ఈ విధంగా ఒక కవర్లో వేసి పెట్టుకుంటున్నానండి. ఇలాంటి ఒక బుట్టి ఉంటే బుట్టిలో వేసేసుకోండి. మనకి దాదాపు 2-3 కూరగాయలైనా మనకి సరిపోతాయి. ఇవైతే కవర్లోనే వేసేసుకుంటున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు వాడుకుంటూ ఉంటాను. ఇవి చాలా తొందరగా అయిపోతుందండి. పిల్లలు ఎప్పుడన్నా అడిగినా చేసినా తొందరగా కొంచెం గీరేసి ఇస్తే తొందరగా తినేస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, నేను కచ్చివన్నీ కింద భాగంలో వేసుకుంటున్నాను. ఈ కచ్చి టమాటాలతోటి పచ్చడి చేసినా చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను ఈ విధంగా సర్దుకుంటున్నాను. ఇది అనేది ఒక బుట్టి ఉంటే మీరు కూడా ఈ విధంగా చేసేయండి. చాలా కూరగాయలు అనేవి ఈ బుట్టి ద్వారా మనకి చాలా స్టోర్ అవుతాయి. ఈ బుట్టి ఒక్కటి లాక్కుంటే చాలండి. మనకి ఏ కూరగాయలు కావాలన్నా కానీ ఈ విధంగా ఒక 3 కూరగాయలు ఉన్నాయి కదా, 3 కూరగాయలు అలాగే నిమ్మకాయలు కూడా నేనేం చేస్తున్నాను అంటే బాక్స్ అవసరం లేదని చెప్పి ఈ విధంగా నేను సదిరేసి ఇదైతే పక్కకు పెట్టేసుకుంటున్నానండి. నాకు అవసరం ఉన్నప్పుడు ఈ బుట్టి అనేది లాక్కుంటాను. అలాగే డబ్బాల్లోని ఇదిగో చూడండి, మన దగ్గర టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఈ టిష్యూ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇది లేకపోతే మన దగ్గర న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువ కూరగాయలు ఉన్న బాక్స్కి ఈ విధంగా కూరగాయలను బట్టి మనం అనేది బాక్స్ అనేది ఎంపిక చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా నేను అనేవి అన్నీ సర్దేసి మూత పెట్టేసి పక్కకు పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా అంతేనండి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ టిష్యూ పేపర్ అనేది తడి అనేది లాక్కుంటుంది కాబట్టి మన కూరగాయలు అనేవి తాజాగా ఉంటాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఇదిగో నేను అన్ని బాక్స్లోకి సదిరేసుకుంటున్నాను. అన్ని బాక్స్లోకి టిష్యూ పేపర్ అనేది వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా సదిరేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పచ్చిమిరపకాయలు తొడాలు తీసి సదిరేసుకోవాలి. ఇదిగో చూడండి, చక్కగా ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వీటికి మూతలు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే పాలకూర అనేది మనము కొంచెం మురిగిపోయినట్లుగా ఉంటే అదంతా సపరేట్ తీసి న్యూస్ పేపర్లో సదిరేసుకోండి. అలా అయితే మనకి ఏమైనా తడిదనం ఉంటే న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది. ఈ విధంగా మనం ఎక్కడికన్నా సడన్గా ఊరికి వెళ్ళిపోయినా కానీ మురిగిపోకుండా ఉంటుంది. అలాగే రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసేయండి ఒకటి, మనకి న్యూస్ పేపర్ వేసేటప్పుడు అలా వస్తాయి కదా. ఈ ములక్కాయలు అనేవి ఇలా మనం ఒలిచేసే కానీ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఈ చిట్కాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. ఈ విధంగా మనం కోసి పెట్టుకుంటే తొందరగా వెంటనే అనేది మనం చేయవచ్చు. ఫస్ట్ ఆకుకూరలు చేసేసిన తర్వాత మిగిలినవి ఏ కూరగాయలైనా మనం చేసేసుకోవచ్చు. ఈ చిన్న బ్యాగ్లో కూడా నేను టిష్యూ పేపరు అనేది వేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా, ఉంటా.